కొన్ని వీడియోలు చూసిన తర్వాత మనం చర్చలోకి వెళదాం. లడ్డూ ప్రసాదం విషయంలో జరిగినటువంటి దుర్మార్గపు ప్రచారం ఎంత దారుణంగా మొత్తం ప్రపంచాన్నంతా కలచివేసిందో, ఈ రోజున ఒక భయానకమైనటువంటి వాతావరణం హిందూ సమాజాన్ని హింసకు గురి చేసిందో, దాన్నంతా కూడా భగవంతుడు ఆగ్రహించి ధర్మాసనం రూపంలో ఈ రకమైనటువంటి కామెంట్స్ను చేయించినట్టుగా మొత్తం హైందవ జాతి అంతా కూడా భావిస్తోంది. ఏ సనాతన ధర్మంలో ఉందండి? ఒక ఆవిడని పెళ్లి చేసుకొని డైవోర్స్ ఇచ్చేయమని ఏ సనాతన ధర్మంలో ఉంది? డైవోర్స్ ఇవ్వకుండానే ఇంకొకరితో కులుకమని ఏ సనాతన ధర్మంలో ఉంది? ఆవిడతో కులుకుతూ వేరే ఆవిడని కడుపు చేయమని ఏ సనాతన ధర్మంలో ఉంది? ఏం జరుగుతుంది అసలు ఈ రాష్ట్రంలో? అదే వ్యక్తులు కొద్ది రోజుల ముందు అన్నారు, నేను బాప్టిజం తీసుకున్నాను, మా ఆవిడ క్రిస్టియన్ అండి, మా పిల్లలు ఆర్థడాక్స్ క్రిస్టియన్స్ అండి అన్నారు. అదే వ్యక్తులు అన్నారు, కులాల ప్రస్తావన లేని, మతాల ప్రస్తావన లేని, ప్రజల సంక్షేమే ధ్యేయంగా, ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పరిపాలన చేసినటువంటి ప్రపంచ నాయకుడు చే గువేరా నాకు ఆదర్శం అని చెప్పి ఆ వ్యక్తులే అన్నారు. ఈ చే గువేరా ఆదర్శాలు ఎటుపోయినాయి? ఈ బాప్టిజం సంగతి ఏంటి? ఈ పోలిగామి సంగతి ఏంటి? ఇవన్నీ ఏ సనాతన ధర్మంలో రాస్తున్నాయో కూడా ఖచ్చితంగా ఐఎమ్ జస్ట్ రైట్. ఒకవైపు సుప్రీంకోర్టు తీర్పు, అలాగే సనాతన ధర్మం మీద కామెంట్లు, తర్వాత వరద బాధితులు బ్రహ్మాండంగా చేసామని చంద్రబాబు గారు చెబుతున్న నేపథ్యంలో ఆయన సిపిఎం నేత బాబురావు గారు చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. కొవ్వొత్తులకు 21 కోట్లు, ఇంకా దేనికో 20 కోట్లు, చిన్న చిన్న వాటికి కూడా అని చెప్పి జరిగినటువంటి అది చూస్తే అది నిజమైతే మాత్రం చంద్రబాబు గారి ప్రభుత్వం వరదలను కూడా ఈ రకంగా దోచుకుందా అనేటువంటి విమర్శలకి ఆస్కారం ఇస్తున్నారు. మరి అది వాస్తవమా కాదా అనేది వాళ్ళే మరి ప్రభుత్వం చెప్పిందా లేదా అనేది ఇంతవరకైతే నా దృష్టి రాలేదు, చెప్పినట్టుగా కనపడలేదు. ఇక విజయబాబు గారు ఇప్పుడు మాట్లాడండి. ఏమిటి సుప్రీంకోర్టు తీర్పు ప్రభావం ఏమిటి, పరిణామక్రమం ఏమిటి, చంద్రబాబు గారు ఎందుకు నోరు విప్పలేదు, అలాగే దీక్ష డ్రామా చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు నోరు విప్పలేదు, నైతికంగా వారు బాధ్యత వహించాలా లేదా, గతంలో ఆర్టీసీ జాతీయకరణ అంశంలో తన అభిప్రాయానికి వ్యతిరేకంగా వ్యాఖ్యానించిందన్న కారణంతో నీలం సంజీవ్ రెడ్డి గారు రాజీనామా చేశారు. ఆ తర్వాత మెడికల్ డెంటల్ కాలేజీల ఇష్యూలో వ్యాఖ్యానం చేస్తుందని నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు రాజీనామా చేశారు. కానీ వాళ్ళది ఇష్యూస్ చాలా చిన్నవి కింద లెక్క. కానీ కోట్లాది మంది ప్రజల మనోభావాలను దెబ్బతీసినటువంటి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, దగ్గుబాటి పురంధరేశ్వరి గారు ఏ రకంగా బాధ్యత వహించాలి? రాజీనామాని మనం అడిగినా కూడా వాళ్ళు ఏం చేయరు కాబట్టి దాని గురించి కాదు, బట్ ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు, ఈ రకమైనటువంటి పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నాడు చంద్రబాబు గారు అంటే ఇంకొక పాయింట్ చెప్పాలి. దేవుడే నాతోటి నిజాలు చెప్పించారని 10 రోజుల క్రితం అన్నారు, మళ్ళీ మొన్న మార్చేశారు. మళ్ళీ దేవుడే అబద్ధాలు చెప్పించాడా? దేవుడు నిజంగా చంద్రబాబు గారితో అబద్ధాలు చెప్పించిస్తారా? ఏమిటి పరిస్థితి? ఇప్పుడు సుప్రీంకోర్టు దేవుడే సుప్రీంకోర్టుతోటి ఆ వ్యాఖ్యలు చేయించిందని వైసీపీ వారు వ్యాఖ్యానిస్తున్నారు. సో ఈ పరిణామాలన్నింటి మీద మీ కామెంట్ చెప్పండి. మీరు అన్నట్టు ఏంటంటే వారు నైతికంగా రాజీనామా చేయటం అనేది అసలు జరగదు సరికదా. ఇప్పుడు ఈ హైడ్రా కూల్చివేతల్లో ఉపయోగిస్తున్న ప్రొక్లైనర్లు, మొత్తం ఈ క్రేన్లు గీన్లు అన్ని తీసుకెళ్లి ఆ కుర్చీ లాగినా కూడా వాళ్ళు కదలరండి. కాబట్టి ఆ విషయంలో మీకేం కించిత్ సందేహం అక్కర్లేదు. అయితే అది ప్రారంభంలో నాకు శ్రీనారాయణ రెడ్డి గారి ఇది ఒకటి కనిపించింది. ఏంటంటే అజ్ఞానం అలసత్వం కలిస్తే చైతన్యానికి బదులు జడత్వం పాతుకుపోతుంది. జడమతులకు ఏమీ తోచదు. కొన్ని వాళ్ళు ఖాళీగా ఉంటారంటే అలా ఉండరండి. ఆ మందమతులు, ఆ జడమతులు అలా ఉంటే సరిపోయేది. కానీ వ్యక్తి ధర్మాన్ని, సమాజ శీలాన్ని మలినపరచటం, ఇష్టం వచ్చినట్టుగా గాయపరిచి అరాచకాలతో వ్యవస్థని బలహీనపరుస్తారు. అటువంటి వారి గుండెల్లో చురుకుదనం విచ్చుకోవాలన్నట్టయితే ఇకనైనా విచ్చుకోండి, జ్వలనశీలం కోల్పోని జ్వాలా పుష్పాల్లాగాని జనానికి ఆయన ఒక సందేశం ఇస్తారండి. అద్భుతమైన కవిత అది. కాబట్టి ఇక్కడ ఈ జడమతులు, ఈ మందమతులు ఏంటంటే అధికారం వచ్చేసరికి
మనకు అసలు ఇక తిరుగులేదు, మనం ఏది చేస్తే అది అనేటువంటి రీతిలో చెలరేగిపోయి దేవుడితో కూడా వికృత క్రీడలు ఆడుకునేటువంటి పరిస్థితికి వచ్చారు. సాక్షాత్తు ఏంటంటే దేవుడే తనతో చెప్పించాడు అని అంటే దాదాపు ఈయనే అసలు దైవదూత కింద తను ఒక భ్రమంలో, చిత్త భ్రమంలో, అంటే హెలూసినేషన్స్ అంటారు. ఎప్పుడైతే ఈ మైండ్ అనేటువంటిది సరిగ్గా పనిచేయదో అధికార మదంతో, ఆ హెలూసినేషన్లో, స్వైర కల్పనలో వీరవిహారం చేస్తా సాక్షాత్తు తామే దైవదూతల కింద సనాతన ధర్మాన్ని ఉద్ధరించడానికి భూమి నుండి దివికి దిగి వచ్చినటువంటి దైవదూతల్లాగా పెట్టిరేగిపోతారు, చెలరేగిపోతారు. అయితే జనంలో ఎప్పుడైతే తిరుగుబాటు వచ్చేంత వరకు వీళ్ళు ఇలాగే చెలరేగిపోతుంటారు. ఈ రోజున జరిగినటువంటి ఒక ఇది చూస్తే సాక్షాత్తు డైరెక్ట్గానండి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మాటలు సరే ఇప్పటికే వచ్చాయి, కానీ మళ్ళీ ఒకసారి మనం బ్రీఫ్గా చూసుకుంటే తిరుమల లడ్డు వివాదం మీద సుప్రీంకోర్టు డైరెక్ట్ హిట్టింగ్ అనమాట. ఎంత తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు అంటే ఆగ్రహం వెలిబుచ్చింది. ల్యాబ్ వద్ద ఆధారాలు ఉన్నాయా, నెయ్యి రిజెక్ట్ చేశారని ఈవో చెప్పాడు కదా, ఇదంతా పబ్లిక్ డొమైన్లో ఉంది కదా, దేవుడిని రాజకీయాల్లోకి ఎందుకు లాగుతున్నారు, లాగవద్దు, మీరు మీడియాకి వెళ్లాల్సిన అవసరం లేదు, రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి బాధ్యతాయుతంగా ఉండాలి, కానీ మీడియాకి ఎక్కడి వింటే జులైలో రిపోర్ట్ వస్తే సెప్టెంబర్లో ఎందుకు చెప్పారు, సిట్ ఎందుకు వేశారు, సిట్ వేసిన తర్వాత మరి మీడియాకి వెళ్లాల్సిన అవసరం ఏంటి, కోట్లాది భక్తుల మనోభావాలను గాయపరిచారు, నెయ్యి రిజెక్ట్ చేశాక వాడే పరిస్థితి ఉండదు కదా, నెయ్యి వాడినట్లు రుజుముందా, నెయ్యి సప్లై చేసే కాంట్రాక్టర్లు ఎంతమంది, 5 కాంట్రాక్టర్లు సప్లై చేసిన నెయ్యిని మిక్స్ చేసిన తర్వాత ఫలానా వాళ్లే చేశారని చెప్పని మీకు ఎలా తెలుస్తుంది, ఎవరిని ఎలా గుర్తిస్తారు, నెయ్యి వాడినట్లు ఎక్కడ ఆధారాలు లేవు, సిట్ ఎప్పుడు వేశారు, మీడియాకి ఎందుకు వెళ్ళారు, ఈ రిజెక్ట్ చేసినటువంటి 4 ట్యాంకర్ల నెయ్యి ప్రసాదంలో వాడలేదని తెలిసింది కదా, తెలిసిన తర్వాత మరి మీరు ఎలా చేస్తారని ఎంత అంటే పూర్తి ఒక అవగాహనతో ఇద్దరు కూడా ఈ ద్విసభ్య ధర్మాసనం ఏదైతే ఉందో వారిద్దరూ కూడా చాలా అద్భుతమైనటువంటి న్యాయమూర్తులు, సంచలనాత్మకమైనటువంటి తీర్పులు ఇచ్చినటువంటి వాళ్ళండి. వాళ్ళ కామెంట్స్ కూడా నా దగ్గర 1-2 బ్రీఫ్గా చెప్తాను నేను మీకు, చెప్పి దీని ముగింపు కూడా ఎలా ఉండబోతుంది అనేది కూడా ఒకసారి మనం మాట్లాడుకుందాం. నా దగ్గర ఉన్నటువంటి వీరు చేసినటువంటి కామెంట్స్ అంటే డైరెక్ట్ న్యాయమూర్తులు చేసినటువంటి కామెంట్స్ 1-2 నేను చదివి వినిపిస్తాను. We are prima facie of the view that when the investigation was under process, it was not appropriate for the high constitutional authority to make statements which can affect the sentiments of crores of the people. ఇది డైరెక్ట్ ఇదండి, ఎక్కడ వీళ్ళు మళ్ళీ పత్రికల్లో అటు ఇటు మార్చింది ఇది కాదు, న్యాయమూర్తి గారు చేసినటువంటి యథాతథంగానే మనకి వాళ్ళ పత్రికల్లో వచ్చింది. అండ్ ఇంకొకటి ఆయన వారు చేసినటువంటి కామెంట్, జస్టిస్ విశ్వనాథన్ గారు చేసిన కామెంట్ ఏంటంటే, దేర్ ఆర్ సమ్ డిస్క్లైమర్స్ ఇన్ ది ల్యాబ్ రిపోర్ట్, ఇట్ ఈస్ నాట్ క్లియర్ అండ్ ఇట్ ఈస్ ప్రైమా ఫేసి ఇండికేటింగ్ దట్ ఇట్ వాజ్ రిజెక్టెడ్ ఘీ విచ్ వాజ్ సబ్జెక్టెడ్ టు టెస్ట్ అని విశ్వనాథన్ గారు, జస్టిస్ విశ్వనాథన్ గారు అన్నారు. అంటే అంటూనే ఆయన ఇంకొక మాట కూడా ఏమన్నారంటే, వెన్ యూ హ్యావ్ ఆర్డర్డ్ అన్ ఇన్వెస్టిగేషన్ త్రూ ద సిట్, వాట్ వాజ్ ది నెసెసిటీ టు go to the press? When somebody gives a report like you, does not prudence dictate that you take a second opinion? అని మరి ఒక ల్యాబ్ ఇచ్చిన దాని మీద నువ్వు డైరెక్ట్గా ఎలా వెళ్తావు, సెకండ్ ఒపీనియన్కి వెళ్ళి, ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తామండి, సడన్గా చెప్తారు నీ గుండె బ్లాక్ అయిపోయిందని అంటే సరే కోసేసేయండి అని మనం అనం కదా, సెకండ్ ఒపీనియన్కి వెళ్తారు ఆబ్వియస్లీ. అలాంటిది ఇంత పెద్ద ఒక సెన్సిటివ్ ఇష్యూలో ఒక ల్యాబ్ రిపోర్ట్ వచ్చిందన్న తర్వాత సెకండ్ ఒపీనియన్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు వెళ్ళరు, ఎలా వెళ్ళరు, అది ఇక్కడ. తర్వాత మన సుబ్రహ్మణ్య స్వామి గారి తరఫున అటెండ్ అయినటువంటి అడ్వకేట్ రాజశేఖర్ రావు ఆయన ఇంకొక ఇది ఏం చేశారంటే, ది కేస్ హ్యాస్ హైలైటెడ్ ది డీపర్ మోర్ ఫిలసాఫికల్ క్వశ్చన్, ఒక తాత్విక పరమైనటువంటి అంశాన్ని కూడా ఆయన లేవనెత్తారు. ప్రశ్న ఏంటంటే, హౌ షుడ్ రిలీజియస్ అఫైర్స్ బి మేనేజ్డ్ వెన్ ఓవర్సీన్ బై ద గవర్నమెంట్ బాడీస్ అని చెప్పని ఆయన ఒక ప్రశ్న తలెత్తారండి. దానికి ఇంకోటి ఏంటంటే, ద ఫ్యాక్ట్ దట్ యు సే దట్ ది ప్రసాదం ఈస్ టెయింటెడ్ వితౌట్ ఎనీ మెటీరియల్ టు బ్యాక్ ఇట్ అప్ ఏ సీరియస్ ఇష్యూ అని కూడా ఆయన చెప్పారు. ఇప్పుడు నెయ్యిలో కల్తీ జరిగిందన్నారు, ప్రసాదం కల్తీ అయిందని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ప్రసాదం కల్తీ అయిందన్నప్పుడు మరి లడ్డూని ల్యాబ్ టెస్ట్లకి పంపించారా, లేదు కదా. లడ్డూని ల్యాబ్ టెస్ట్కి పంపిస్తే
ఆ ట్యాంకర్లేమో వెనక్కి పంపారు. లడ్డూలో కల్తీ అయింది అన్నప్పుడు దేన్ని టెస్ట్ చేయాలండి? లడ్డూని టెస్ట్ చేయించాలి. లడ్డూని టెస్ట్ చేయించకుండా సింగిల్ ల్యాబ్ రిపోర్ట్ ప్రకారంగా ఏ విధంగా వేస్తారని అసలు ఎంత అద్భుతమైనటువంటి ప్రశ్నలు అంటే ఇలాంటివన్నీ కూడా ముందుకు వచ్చాయి. తర్వాత ఇప్పుడు ఇంకొకటి ఏం జరగబోతుందంటే మనకి మీకు చాలా బాగా గుర్తుండే ఉంటుంది. ఫండమెంటల్ రైట్స్ భంగం కలిగినప్పుడు దాని మీద ఒక పెద్ద ఇష్యూ రైజ్ అయిందండి. ఆ ఇష్యూ రైజ్ అయినప్పుడు కూడా ఇట్లాగే ఒక లార్జర్ బెంచ్ 13 మంది బెంచ్ కూర్చొని ఒక అద్భుతమైన చరిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చారు. ఆ విధంగానే ఇప్పుడు వీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే అవుట్కమ్ ఆఫ్ దిస్ కేస్ విల్ నాట్ ఓన్లీ ఇంపాక్ట్ ది కరెంట్ సిచ్యుయేషన్, అంటే ఇట్ ఈస్ నాట్ లిమిటెడ్ టు ది స్వామివారి ప్రసాదం, బట్ కుడ్ సెట్ ఏ ప్రెసిడెంట్ for future interventions in religious affairs by political figures, reaffirming the court's commitment to the maintaining the sanctity of the faith in the face of political controversy. ఈ దౌర్భాగ్య రాజకీయ నాయకులు మతపరమైనటువంటి అంశాల్లో ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతున్నారో ఆ వారి యొక్క సెంటిమెంట్స్ని, ఆ పవిత్రతని, కోట్లాది మంది భక్తుల పవిత్రతని కాపాడటం కోసం కూడా ఒక లెగసీ అంటే న్యాయస్థానంలోనే చరిత్రాత్మకమైనటువంటి తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉందండి. రేపు భవిష్యత్తులో కూడా ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు అయితే కరెక్ట్, అంతవరకు బాగానే ఉంది. అయితే ఇప్పుడు సిట్ లేదా ఒక స్వతంత్ర సంస్థ అన్నారు, సెంట్రల్ గవర్నమెంట్ని అడగడానికి వీళ్ళు డైరెక్ట్ వేసి ఉండొచ్చు కదా అనేది నాకున్న ఒక డౌట్. ఒకవేళ సిట్టే కొనసాగించాలనే కనుక కేంద్ర ప్రభుత్వం ఒపీనియన్ అనుకోండి, అప్పుడు గౌరవ న్యాయస్థానం అంగీకరిస్తే మళ్ళీ చంద్రబాబు గారికి అనుకూలమైన పరిస్థితే కదా, అప్పుడు ఆయన వేసిన వాళ్ళకే పైన కొనసాగుతారు కదా, అప్పుడు ఏం ఉపయోగం ఉంటుంది ఇంత చేసి? అంటే నాట్ ది కోర్ట్ డెసిషన్ ఈజ్ నాట్ ఆన్ ది బేసిస్ ఆఫ్ దేర్ డెసిషన్ అండి. తుషార్ మెహతా గారికి చెప్పింది ఏంటంటే, ఇప్పుడు అడిగారు ఆయన్ని, ఇప్పుడు ఉన్నటువంటి సిట్ దర్యాప్తు సరిపోతుందా, లేదు అన్నట్టయితే ఉన్నత స్థాయి ఇంకేదన్నా పెట్టాలని అడిగారు. ఎంతవరకు అడిగినప్పుడు రేపు సిట్ అద్భుతం, అమోఘం, అది ఇదని చెప్తే దాన్ని కోర్టు వారు యాక్సెప్ట్ చేయాల్సినంత అవసరం లేదండి. వాళ్ళకు ఒక లివరేజ్ ఇచ్చారు, ఏంటి మీ డెసిషన్ అనేది, అంతే తప్ప దానికి కంకణ బద్దులు లేకపోతే కోర్టు వినాల్సిన అవసరం లేదు. డెఫినెట్ గా కోర్టు డిస్క్రిప్షనరీ పవర్స్ ప్రకారంగానే జరుగుతుంది. అసలు ఇంకా విచారణ జరగాల్సిన అవసరం ఉంది. విచారణ జరిగితే ఫస్ట్ ఎంక్వైరీ చేయాల్సిన చంద్రబాబు గారిని కదా, మీరు ఎట్లా మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు, మీకున్నటువంటి రాజకీయ లక్ష్యమా, లేకపోతే సామాజిక లక్ష్యమా, లేక ఆధ్యాత్మిక లక్ష్యమా, దేవుడే పలకరి చెప్పేచ్చారు మీతోటని ఎట్లా అంటారని కూడా మరి సిట్ అయితే అడగదు, సిబిఐయో లేకపోతే ఇంకోళ్ళైనా వాళ్ళైనా అడుగుతారంటారా? లేదండి, కోర్టు వారికి ఈ కేసు మీద పరిపూర్ణమైనటువంటి అవగాహన వచ్చింది. వాళ్ళు ఒక కన్సర్న్తో ఉన్నారు. ఈ ఇద్దరు జడ్జెస్ లో కూడా ఒక ఆయనేమో నెక్స్ట్ ఇయర్ రిటైర్ అవుతున్నారు, మరొక ఆయన రాబోయే కాలంలో సుప్రీంకోర్టుకి సిజేఐగా ఆయన ఎదుగుతారు. తర్వాత డైరెక్ట్ బార్ కౌన్సిల్ నుంచి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళల్లో సిజేఐగా అయ్యేటువంటి ప్యానల్లో ఆయన 4th పర్సన్ డైరెక్ట్ గా ఇదేది. తర్వాత 31 వరకు కూడా ఉంటారు ఆయన. తర్వాత ఆయన ఆధార్ లాంటి అనేకమైనటువంటి సంచలనాత్మకమైనటువంటి తీర్పులు ఇచ్చినటువంటి జడ్జి గారు ఆయన. కాబట్టి అందులో మీకు కించిత్ సందేహం లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇక్కడ జరిగేది వాళ్ళని ప్రశ్నించిన తర్వాత ఏంటంటే ఖచ్చితంగా కోర్టు తీర్పు అనేది ఉంటుంది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇంకొక పొలిటికల్, ఇప్పుడు ఇదంతా మనం ప్రసాదం ఇష్యూకి సంబంధించి మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ పొలిటికల్ ఒక ఆసక్తికరమైన పాయింట్ ఒకటి చెప్తాను. ఇప్పటి వరకు కూడా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క బృందం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ గారి యొక్క దయాదాక్షిణాల మీద ఆధారపడుతున్నారు అనేది విస్తృతంగా జరుగుతున్నటువంటి ప్రచారం. సో వీళ్ళ హవా ఆ రకంగా నడుస్తుంది. ఎప్పుడైతే సిబిఐ ఎంక్వైరీ లాంటిది ఒకటి ఏదైనా పడుతుందో, ఇప్పటి వరకు మోడీ గారి చుట్టూ చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉందని వీళ్ళు భావిస్తూ ఉంటే, రేపు చంద్రబాబు నాయుడు గారి ఇది మోడీ గారి చేతిలో ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా డిఫెన్స్ లో పడేటువంటి వ్యవహారమే అవుతుంది. కాబట్టి ఇది చాలా ఆసక్తికరమైనటువంటి ఇటు సెంటిమెంట్ ఆస్పెక్ట్ లో కావచ్చు, పొలిటికల్ టర్న్ లో కావచ్చు, మొత్తం మీద పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ అయితే డ్యామేజ్ అయింది. నైతికంగా మొత్తం వాళ్ళు ఖచ్చితంగా రిజైన్ చేసి ప్రజలకి అన్కండిషనల్, ప్రజలకంటే ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలకి కాదండి, యావత్ భారతదేశ ప్రజలకి వారు చేసినటువంటి తప్పుకి
క్షమాపణలు చెప్పి మళ్ళీ ఫ్రెష్గా ఎన్నికలకు వెళ్ళటం అనేటువంటిదే. ఇది కాదన్నట్లయితే ఇప్పటికే ఆయన ఒక మచ్చ మోస్తున్నటువంటి పరిస్థితి. ఇది చరిత్రలో ఒక మాయన మచ్చ కింద ఉంటుంది. ఇంతమంది కోట్లాది మంది భక్తుల మనోభావాలను అతి దారుణంగా దెబ్బతీసి వాళ్ళ సెంటిమెంట్స్తో ఒక క్షుద్ర రాజకీయ కేవలం ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తిని కేవలం రాజకీయంగా తొక్కివేయడం కోసం సాక్షాత్తు కలియుగ వైకుంఠమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదాన్ని, ఆయన యొక్క ఇమేజ్ని రెండింటినీ కూడా క్షుద్ర రాజకీయాలకు వాడుకునేటువంటి అతి హీనాతిహీనమైనటువంటి హీనియస్ యాక్ట్ అంటారు దీన్ని. దాన్ని వాడుకున్నటువంటి దౌర్భాగ్యం. దీనికేమో వీరతాళ్ళు వేసుకుని హిందువులకు మేమే ప్రతినిధులు అన్నట్టుగా రకరకాల ఛద్మవేషధారులు. మీకు ఒక పాయింట్లు చెప్తా. సాక్షాత్తు ఇటువంటి వికారపు రకరకాల అవతారాలు వేసుకొని హిందూ ధర్మానికి మేమే ప్రతినిధులు చెప్పుకుని ఇలాంటి వికారపు మనుషుల గురించి జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు చెప్తారు. జటిలో ముండి లుంచిత కేశ కాషాయాంబర బహుకృత వేష పశ్యన్నపి చ పశ్యతి మూడు యుదర నిమిత్తం బహుకృత వేషం. ఆయన ఎప్పుడో తిట్టాడండి ఈ బాపతిగాళ్ళని. ఏమని? జటి అంటే జటలు వేసుకున్నటువంటి వాళ్ళు ఉంటారు అవతారాలు. ముండి అంటే గుండేసుకుని బయలుదేరుతారు. లుంచిత కేశ అంటే చీపిరి జుట్టు వేసుకొని ఉంటారు. కాషాయాంబర కాషాయ బట్టలు, పసుపు బట్టలు, ఆ బట్టలు ఈ బట్టలు వేసుకొని అవతారాలు వేసుకొని తయారవుతారు. ఈ బాపతిగాళ్ళంతా కూడా హిందూ మతం పేరుతో హిందుత్వానికి ద్రోహం చేసేటువంటి వాళ్ళు అని వాళ్ళని ఇది తిట్టాడండి. నుంచి కాషాయాంబర బహుకృత వేష పశ్యన్నపిచ అంటే ధర్మాన్ని వాస్తవాన్ని చూడగలిగి కూడా వీళ్ళు చూడనట్టుగా నటిస్తారా అని చెప్పని ఆయన చాలా హార్ష్ గా తిట్టాడు. ఆయన పశ్యన్నపిచ పశ్యతి మూడవరే మూఢులారా అని తిట్టాడు వాళ్ళని. ఒరే మూఢులారా, వాస్తవాన్ని జనాలకి చూడండి రా, వాస్తవాన్ని చూడండి, వాస్తవాన్ని గ్రహించండి, నిజంగా స్వామివారిని దర్శించుకోండి, కాళ్ళకి బూట్లు వేసుకొని లేకపోతే వేసుకొని అది వేసుకొని షోయింగ్ చేయటం కాదని అన్ని సంవత్సరాల క్రితం చెప్పినా ఇంకా ఈ ఛద్మవేషధారులు, ఈ బాపతిగాళ్ళు వీళ్ళంతా వీరతాళ్ళు వేసుకొని అసలు ఎక్కడో కొడితే ఎక్కడో తగిలింది అన్నట్టు. ఎట్లా అంటే ఈ ఆంధ్రప్రదేశ్ లో ఈ జరుగుతున్న రాజకీయ వికృత క్రీడకి పబ్లిసిటీ మేనియా ఉన్నటువంటి వాళ్ళు కోవిడ్ లో అతి దారుణంగా మనుషుల్ని కోసి చంపేసేసి శవాల్ని పిల్లిస్తే గాని పంపమన్నటువంటి బాపతిగాళ్ళు కూడా ఇలాంటి అవతారాలు వేసుకొని తయారవటం అంటే ఎంత దారుణమైన ఒక జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కేయడానికి ఇన్ని వికృత విన్యాసాలు చేయాల్సిన అవసరం ఉందా? నాకు అర్థమైంది. రైట్, వాళ్ళ వేషాల మీద చాలా తీవ్రమైన ఘాటైన వ్యాఖ్యలు చేశారు. నిజానికి ఇప్పుడు వాళ్ళు వేషాలు వేసి అడావుడి చేసిన వాళ్ళు మళ్ళీ వెంటనే వేషం వేయడమే కాదు, వెంటనే మళ్ళీ స్టూడియోకి వెళ్ళి డ్యాన్సులు కూడా చేశారంట. పేరు నాని గారు చెబుతున్నారు. రైట్, మళ్ళీ మిగతా కూడా మాట్లాడిన నైతికత, ధర్మం, సంస్కారం అనేది ఉంటే అసలు ఈ పనికి పాల్పడరు కదా. రైట్, ఓకే. సో సాయి ప్రణవ్ గారు భీమవరం, చెప్పండి, ఇప్పుడు సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల తర్వాత చంద్రబాబు గారు ఎట్లా రెస్పాండ్ అవ్వాలి? ఏమిటి నైతికంగా దేవుడే నాతోటి చెప్పించాడని చెప్పిన చంద్రబాబు గారు ఇప్పుడు ఏమంటారు? అందరికీ నమస్కారం అండి. నమస్కారం. సంక్షిప్తంగా మీరు మహానుభావుల రాజీనామాల గురించి ప్రస్తావించారండి. వారి డిక్షనరీలో రాజీనామా అనేది లేదండి, వెన్నుపోటు తెప్పించి. అంతేనా? రైట్. ఇప్పుడు అంటే ఇప్పుడు కోట్లాది మంది హిందువులకు వెన్నుపోటు పొడిచాడు అనేది మీ అభిప్రాయమా? అంతేనండి. ఈ లడ్డు విషయానికి వస్తే ఎంతవరకు డ్యామేజ్ అవ్వాలో అంతవరకు డ్యామేజ్ అయిందండి. భారతదేశంలోనే కాదు, ప్రపంచం నలుమూలలకి వెళ్ళిందండి ఈ విషయం. అవును, అవును. ఇవి పట్టించుకోవడం మానేసి కాలమని బాధితులు ఎంతో మంది ఊళ్ళు వదిలి పారిపోతున్నారండి. వాళ్ళు పట్టించుకుంటే బాగుంటుంది. ఏలూరులో అక్కడ కదా, ఏలూరులోను విజయవాడలోను కూడా. తర్వాత విజయవాడ వరద బాధితులు సాయము మహాప్రభు అని వాళ్ళు వేడుకుంటున్నారు, వాళ్ళు పట్టించుకుంటే బాగుంటుందండి. ఈ లడ్డు విషయానికి వస్తే నిన్న తిరుపతి వెళ్ళి వచ్చారండి మా ఇంటి పక్క వాళ్ళు ఒకళ్ళు. వాళ్ళు ప్రసాదం, లడ్డు ప్రసాదం మీద నడిచే వాళ్ళ అటుకులు శనగపప్పు పంచిపెట్టారండి. ఏంటది? అటుకులు శనగపప్పు. అదేంటి అంటే లడ్డు కొనడానికి భయం వేసింది. అక్కడ లడ్డు కౌంటర్ దగ్గరికి వెళ్ళడానికే భయం వేస్తుంది. భయం వేసిందంట. లడ్డు కొనేవాళ్ళు ఎవరు లేరు. చంద్రబాబు గారి మాటను జనం నమ్మట్లేదని అన్నారు కదా, అయినా కూడా మరి కొంతమంది భయపడుతున్నారండి. మరి ఇప్పుడు ఆయన టైంలోనే కదా మరి ఆయన అన్ని సరి చేసేసి ఉండాలి కదా మరి. అదేనండి మరి. రైట్, ఓకే. సుధాకర్ గారు ఆచంట. సుధాకర్ గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. నమస్కారం ప్రజ్ఞాన్ గారు, మీకు ప్యానలిస్టులు అందరికీ నమస్కారం. సార్, ఇప్పుడు సుప్రీంకోర్టు
తీర్పు తీర్పు కాదు, కామెంట్స్ అనుకుంటా ఇప్పటికి. వ్యాఖ్యానాలు ఎలా ఉన్నప్పటికీ నేను చూడండి, ఎప్పటికి ఏది మాట్లాడటం అప్పటికి అది అవసరం, ఎప్పటికి ఏది అవసరం అదే మాట్లాడటం అనేది చంద్రబాబు నాయుడు గారికి పుట్టుకతో వచ్చినటువంటి విద్యది. రెండు, అసలు ఈ జగన్ గారి డిక్లరేషన్ విషయం ఆయన తేలేదండి, వాళ్ళు వదిలిగా తెస్తే వీళ్ళందరూ కూడా దాన్ని దగ్గుబాటి పురంధరేశ్వరి గారు తెచ్చారా? తెచ్చారండి. వాళ్ళు మాట్లాడాలిగా. ఇప్పుడు వాళ్ళందరూ ఏంది లడ్డు రాజకీయం చేసిన మాట్లాడాలిగా. పవన్ కళ్యాణ్ మీకు భానుప్రకాష్ రెడ్డి అనే వ్యక్తిని చంద్రబాబు గారు మోస్తున్నాడు, ఈ చంద్రబాబు గారిని ఆయన మోస్తున్నాడు అండి. ఓకే, వద్దులేండి వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటాం. రైట్, ఓకే. చంద్రశేఖర్ గారు చెప్పండి, ఏమిటి ఈ పరిణామ క్రమం మొత్తం? చంద్రబాబు గారితో తిరుమలేశ్వరుడు నిజాలు చెప్పించాడా, లేక కరుణాకర్ రెడ్డి గారు ఎవరు చెప్పినట్టు తిరుమలేశ్వరుడు సుప్రీంకోర్టు వారితో నిజాలు చెప్పించాడా? ఏమిటి పవన్ కళ్యాణ్ మరి మధ్యలో ఆటలాడి పనిలాగా చంద్రబాబు గారికి తాళాలు కొడతా కూర్చున్నాడు కదా, ఇప్పుడు ఏం చేస్తారు? ఈ మొత్తం ఏం జరగబోతోంది? సరే, రాజీనామా అంటే అయ్యేది కాదు, ఆయన ఎందుకు చేస్తారులే అని విజయబాబు గారు అన్నారు. మీరేమంటారు? మీరేం డిమాండ్ చేస్తారు? అందరికీ నమస్కారం సార్. ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, సాక్షి టీవీ ప్రేక్షకులకి, మీకు అందరికీ. చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల కోసం ఎంతటికైనా దిగజారుతాడనేది అనేక సందర్భాల్లో ఆయనకాయనే నిరూపించుకున్నారు. అదేవిధంగా ప్రజల్ని ఎలా అయితే మోసం చేశారో దేవుణ్ణి కూడా మోసం చేయాలని అనుకున్నారు. దేవుడి పేరుతోటి క్షుద్ర రాజకీయాన్ని మొదలుపెట్టి ఆ రాజకీయంలో ఈ రాష్ట్రాన్ని కాల్చివేయాలనుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. కానీ కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి గారు, ఈ యొక్క గవాయి గారు, విశ్వనాథన్ గారి నోటి నుంచి ఈ రాష్ట్ర ప్రజలు, ఈ దేశంలో అనేక మంది ప్రజలకు ఉన్నటువంటి అనుమానాలనే బయటికి మాట్లాడించినట్టుగా నిన్న వారు మాట్లాడినటువంటి మాటలు అయితే ఎస్, వారు అడిగినటువంటి ప్రతి ప్రశ్న కూడా ఒక బుల్లెట్ లాగా. లడ్డూయే తయారు కాలేదు అంటే కల్తీ ఎక్కడ జరిగింది అని అడిగారు. ఒకవేళ లడ్డు తయారై ఉంటే దాన్ని టెస్ట్కి ఎందుకు పంపలేదు అన్నారు. ఎన్డీడీబీ రిపోర్ట్ను ఒక్కదాన్నే బేస్ చేసుకొని మీరు ఏ విధంగా మాట్లాడతారన్నారు. ఎఫ్ఐఆర్ఏ ఫైల్ చేయకముందు మీరు తప్పు జరిగినట్టుగా ఎలా నిర్ధారించారన్నారు. ఎఫ్ఐఆర్ కట్టకముందే మీరెందుకు మాట్లాడారన్నారు. ఒకవేళ మీరు నిర్ధారణ చేస్తే మళ్ళీ సిట్ ఎందుకు వేశారన్నారు. సిట్ అనేటటువంటి వ్యవస్థ ముఖ్యమంత్రి గారి ఆధీనంలో ఉండేటటువంటి వ్యవస్థ. ముఖ్యమంత్రి గారు చేసినటువంటి వ్యాఖ్యలకు అనుకూలంగానే ఆ సిట్ పనిచేస్తుందనేది వారు గ్రహించారు కాబట్టి, వారికి తెలుసు కాబట్టే దాన్నే కొనసాగించాలా, ఇంకొక వ్యవస్థను ఏర్పాటు చేయాలా అని వారు అడగడం కూడా జరిగింది. ఇదంతా కూడా రాష్ట్ర ప్రజలందరికీ ఉన్నటువంటి అనుమానాలనే వారు మాట్లాడారు. నివృత్తి చేసే విధంగానే వారి యొక్క ప్రశ్నలు ఉన్నాయి. ఖచ్చితంగా వారు సమాధానం చెప్పాలి. ఇంకొకటి, ఎవరైతే దాన్ని వాదిస్తున్నారో లూథ్రా గారు, చంద్రబాబు నాయుడు గారు అవినీతి కేసుల్లో, 100 కోట్ల రూపాయల అవినీతి కేసుల్లో వీరే అక్కడ లాయరు. ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం వైపు నుంచి కూడా వీరే లాయరు. లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు పెనాల్టీలుగా లేకపోతే ఛార్జీలుగా తీసుకునేటటువంటి ఈ వ్యక్తులతోటి టీటీడీ వాదిస్తుంది అంటే ఈ డబ్బు ఎవరి ఖాతా నుంచి, ఎవరి డబ్బు నుంచి వాళ్ళు పెట్టేసి వాదిస్తున్నారు. ఇది కూడా ఒకసారి ఆలోచించాలి. అంతటి లూథ్రా గారే సమాధానం చెప్పలేకపోయారు నిన్న. అంటే ఖచ్చితంగా ఇక్కడ వాళ్ళేదని చెప్పేసాడు కదా, వారే చెప్పారు, నెయ్యి వాడలేదని చెప్పాడు. కల్తీ నెయ్యి వాడలేదని చెప్పారు. ఈవో గారు చెప్పినటువంటి చేసిన వ్యాఖ్యలకి చంద్రబాబు గారి వ్యాఖ్యలు రెండు వైరుధ్యమైనటువంటి వ్యాఖ్యలు ఉన్నాయంటే వాటిని కూడా ఆయన యాక్సెప్ట్ చేయక తప్పలేదు. అంటే ఈ ప్రకారంగా మీరు ఒక్కసారి కానీ ప్రతిరోజు మాట్లాడుకుంటుందే ఈరోజు కూడా మాట్లాడుకోక తప్పదు కాబట్టి, జనాలకి తెలియాలి కాబట్టి, ఎన్డీడీబీ ల్యాబ్కి సంబంధించినటువంటి చైర్మన్ గారు జూలై 5వ తారీఖున, ఎండి గారు జూలై 5వ తారీఖున వారు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి వారితోటి భేటీ అయిన తర్వాత వచ్చిన ట్యాంకరే ఎందుకు రిజెక్ట్ అయింది? అంతకుముందు 4 ట్యాంకర్లు ఎందుకు యాక్సెప్ట్ అయ్యాయి? అంతకుముందు ఏఆర్ డైరీ నుంచి వచ్చినటువంటి మొట్టమొదటి ట్యాంకర్ నుంచి 4 ట్యాంకర్లు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, కొత్త ఈవో వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి ట్యాంకర్లు యాక్సెప్ట్ అయ్యాయి. వారు పోస్ట్ కూడా పెట్టారు టీటీడీ తరఫు నుంచి, మంచి నెయ్యిని మేము రిసీవ్ చేసుకున్నామని. ఏఆర్ డైరీ అనేటటువంటి వ్యవస్థ గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మహాపరిపాలనలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఒక్క బొట్టు కూడా నెయ్యిని సప్లై చేయలేదు. మరి చేసినటువంటి సప్లై మొత్తం మీ ప్రభుత్వంలో వచ్చింది, మీ ఈవో గారి ఆధీనంలో దాన్ని చెక్ చేశారు, మీరే దాన్ని రిజెక్ట్ చేశారని ఈవో గారు చెప్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు వాడారు అంటే మరి వాడితే ఆ తప్పుదేం ఎవరిది? వాడని అటువంటి నెయ్యిని వాడారు అని కోట్లాది మంది భక్తుల యొక్క
నమ్మకంతో వాడుంటే ఆడుకున్నటువంటి ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు వాడుంటే ఈవెన్ వెంటనే సస్పెండ్ చేయాలి కదా. చేయాలి కదా. అసలు వాడనప్పుడు ఈ వ్యాఖ్యలు ఎలా చేస్తారు? ఎన్ఏబిఎల్ అనేటటువంటి సర్టిఫికేట్ తోటే నెయ్యి ట్యాంకర్ వచ్చినప్పుడు ఎన్ఏబిఎల్ సర్టిఫికేట్ ఇచ్చింది ఎవరు సార్? కర్ణాటక సంబంధించినటువంటి సంస్థ. ఇది మనకు ఉన్నటువంటి మైసూర్లో ఉన్నటువంటి సంస్థ. దీని నుంచి వచ్చినటువంటి సర్టిఫికేట్ ఒకవేళ తప్పు అయితే దాని మీద చర్యలు ఎందుకు తీసుకోలేదు? ఎన్ఏబిఎల్ సర్టిఫికేట్ తోటే వచ్చింది కదా నెయ్యి. సో ఆ సర్టిఫికేట్ తో వచ్చినప్పుడు విషయం ఏంటంటే ఈ ఒక్కదాన్నే పరీక్షకి పంపించారు. అంతకుముందు రిజెక్ట్ అయినట్టు ఎందుకు పంపలేదు? చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు వారు పరిపాలించినటువంటి కాలంలో చంద్రబాబు నాయుడు గారే 14 సార్లు వెనక్కి పంపించారు వారి సమయంలో. అంటే ఇది సహజంగానే నెయ్యి క్వాలిటీలో తక్కువ ఎక్కువలు ఉంటాయనేది సర్వసాధారణంగా జరిగేటటువంటి వ్యవహారం. మీకు తెలుసు కదా, రూరల్ ప్రాంతం వడ్లు ఇవన్నీ సెలెక్ట్ చేసినప్పుడు హ్యూమిడిటీని బట్టి కొన్ని పక్క దోసేస్తారు, కొన్ని తీసుకుంటారు. అట్లా మిర్చి ఇటువంటి వాటిలో కూడా అట్లా జరుగుతుంటుంది. ఆ సర్టిఫికేట్లో కూడా సార్ ఎన్డీడీబీ సర్టిఫికేట్ ఒకవేళ వాళ్ళు కావాలని చేసినటువంటి అయున్నా కూడా దానిలో వాళ్ళు స్పష్టంగా జరిగిందని చెప్పట్లేదు. జరిగుండొచ్చు. ఎస్, నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఇచ్చారు వాళ్ళు. ఈ ఆప్షన్లో వీరికి కావాల్సింది మాత్రమే ఎంచుకున్నారు. ఇంకొక పెద్ద ఎత్తున ఒక ప్రచారం చేస్తున్నారు. 1000 రూపాయలు అయ్యేటటువంటి నెయ్యిని 319 రూపాయలకు తీసుకుంటే ఏ విధంగా క్వాలిటీ వస్తుందని వారే లేవనెత్తారు. సార్ 2019లో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటప్పటికీ KMF కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఏదైతే ఇప్పుడు నందిని మిల్క్ అని చెప్తున్నారో వాళ్ళు 324 రూపాయలకి సప్లై చేశారు సార్. ఇప్పుడు 319.18 రూపాయలు. తేడా ఎక్కడుంది సార్? చంద్రబాబు నాయుడు గారు 2014-15 కాలంలో అదే కంపెనీస్కి వాళ్ళు ఇచ్చింది 276 రూపాయలండి. 2015లో 276 రూపాయలు మీరు పే చేసినట్లుంది. 2019లో అదే కంపెనీకి KMF కంపెనీకి 324 2019 జనవరి రోజు 324 రూపాయలకి సప్లై చేశారు. అంటే ఒక అబద్ధానికి రెక్కలు కట్టి ఒక అబద్ధాన్ని విస్తృతంగా ప్రచారం చేసి వారు ఏదైతే తప్పుడు విధానంలో పరిపాలన చేస్తున్నారో దాని నుంచి తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఆ ప్రయత్నానికి అడ్డుకట్టగా సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి. రాష్ట్రంలో ఒకసారి గమనిస్తే సార్ అల్లో రామచంద్ర అని అల్లాడిపోతున్నటువంటి వరద బాధితులను ఆదుకునేటటువంటి ఆపన్న హస్తం లేకుండా పోయింది. వారు మధుగారు చెప్పినట్టుగా అగ్గిపెట్లకి 23 కోట్లు, అగ్గిపెట్లు 328 కోట్లు పులిహార పొట్లాలకేంటి, 500 కోట్లు కేవలం వివిధ దాతలు ఇచ్చారు. మరి కేంద్రం ఏం చేస్తుంది, రాష్ట్రం ఏం చేస్తుంది? పక్క రాష్ట్రం 6000 కోట్లు వారి యొక్క డేటాతోటి పంపిస్తే మనం ఎంత పంపాలి, మనకి ఎంత రావాలి, అక్కడ ఉన్నటువంటి దెబ్బతిన్నటువంటి వరద బాధితుల్ని ఎప్పుడు ఆదుకుంటాం? దీని మీద దృష్టి ఎక్కడ ఉంది? గంజాయి చాక్లెట్లు విస్తృతంగా విశాఖపట్నంలో అమ్మబడుతున్నాయి. విశాఖ ఉక్కు నుంచి 4000 మంది ఉద్యోగస్తుల్ని తొలగించేశారు. 500 పర్మనెంట్ ఖాళీలు ఉన్నాయి. విశాఖ ఉక్కు దాన్ని ప్రైవేటీకరణ చేయడంలో భాగంగా అనేక కార్యక్రమాలు జరిగిపోతూ ఉన్నాయి. వీటన్నిటికీ తెరవేసే విధంగా, వీటన్నిటినీ మూలన పడే విధంగా, ఇవి బయటకు రాకుండా ఎక్కడికక్కడ విద్యా వ్యవస్థ పడకేస్తున్నటువంటి పరిస్థితి. విద్యా వ్యవస్థలో విద్యార్థులకి చెడిపోయినటువంటి భోజనం వడ్డిస్తున్నటువంటి పరిస్థితి, రైతుల నడ్డి విరిచే విధంగా, రైతులను ఆదుకోకుండా సాగు విస్తీర్ణం కూడా విపరీతంగా గణనీయంగా తగ్గిపోయినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. మెడికల్ సీట్లు మనకు రాకుండా, మన రాష్ట్రానికి రాకుండా ఈ ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల కోల్పోయాం మనం. ఇంత దుర్మార్గం, ఇంత నాణ్యమైన విద్యనేమో పక్కన పెట్టి నాణ్యమైన మద్యం కొత్త విధానం ఇవాళ 12 నుంచి ఎప్పటి నుంచి ఇవాళ నుంచి టెండర్ కదా. వాళ్ళు చూడండి వాళ్ళు చేస్తున్నటువంటి విధానం ఎట్లుందంటే నాణ్యమైన మద్యం పేరుతోటి విచ్చలవిడిగా మద్యాన్ని ప్రోత్సహించేటటువంటి ప్రయత్నాలు. పాత బ్రాండ్లు అయ్యి అని అన్నారు కదా, అవి అట్లా కంటిన్యూ అవుతున్నాయా? అన్నీ కంటిన్యూ అవుతున్నాయి. ఒక్క కంపెనీ మరి అప్పుడు అన్నీ తిట్టారుగా, అప్పుడంతా మీ మీద వేసి ప్రచారం చేశారుగా, మరి ఎట్లా కంటిన్యూ చేస్తున్నారు? అప్పుడు విషయం, ఇప్పుడు విషయం కాకుండా పోయినాయా? అన్ని అబద్ధాలే కదా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అబద్ధం, పచ్చి పోలవరం ఒక అబద్ధం. పోలవరం మీద నిపుణుల కమిటీ మన సర్టిఫై చేసింది. చంద్రబాబు నాయుడు గారి కాలంలోనే డయాఫ్రమ్ వాల్ కొట్టకపోయిందని నివేదిక ఇచ్చారు. మరి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా పెట్టిన ప్రెస్ మీట్లో పోలవరం తోటి మొదలు పెట్టారు కదా అబద్ధాలు. మరి ఆ పోలవరమే ఒక అబద్ధం అని తేలిపోయిన తర్వాత, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక అబద్ధం అని తేలిపోయిన తర్వాత, అమ్మకు వందనం ఒక అబద్ధం అని తేలిపోయిన తర్వాత, 50 సంవత్సరాల పైబడినటువంటి బీసీలకి పెన్షన్ ఇస్తాననేది ఒక అబద్ధం అని తేలిపోయిన తర్వాత, ఒక్కటంటే ఒక నిజం ఉందా?
రైట్. ఉన్నటువంటి పెన్షన్దారులనే గణనీయంగా తగ్గిస్తున్నారు. ఓకే. సో ఇవన్నీ కూడా వీరు విచ్చలవిడితనం చేస్తూ కొత్తగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు సనాతన ధర్మం పేరుతోటి కొత్త వేషధారణను మొదలుపెట్టారు. వారే గతంలో చేసిన వ్యాఖ్యలు ఏంటంటే పరిపాలన చేతగానటువంటి వ్యక్తులు కుల మతాల గురించి మాట్లాడతారని వారే వ్యాఖ్యలు చేశారు. ఇవాళ వారు చేస్తుంది ఏంది? పరిపాలన చేతగాక, చావలేక, వారికి ఉన్నటువంటి వ్యవస్థలేవి పని చేయక ఇవాళ రాష్ట్ర ఖజానాన్ని దోచుకుంటుంది ఎవరు? తెలుగుదేశం నాయకుల మీదే విచ్చలవిడిగా రోడ్డు మీదకి వచ్చేసి ఎమ్మెల్యేలు మాకొద్దు బర్తరఫ్ చేయండి అని రోడ్ల మీదకి జనాలు వస్తున్నారంటే మీ 3 నెలల కాలంలో టీడీపీ వాళ్ళే వచ్చారు ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా. అట్లాగే రాజంపేటలో కూడా అట్లా జరిగినట్టుంది కదా. ఇవాళ చూడండి సార్, సనాతన ధర్మం పేరుతోటి దళితుల మీద దాడి చేసే ప్రయత్నం కూడా ఉంది. సనాతన ధర్మం పేరుతోటి దళితుల మీద కూడా దాడి చేస్తున్నారు. వాళ్ళ ఒక దళిత ప్రొఫెసర్ని పంతం నానాజీ గారు కొడితే బెయిలబుల్ కేసు పెట్టేసి చేతులు దులిపేసుకొని సారీ చెప్పించారు. అంటే ఒక ప్రొఫెసర్ని వారికి ఉన్నటువంటి బాధ్యతలు నిర్వహిస్తుంటే కొట్టించి దానికి ఒక పేరు సారీ పేరుతోటి క్షమాపణ పేరుతోటి తప్పించుకునేటటువంటి ప్రయత్నం. ఇంకొక వైపున తెలుగుదేశం ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఒక అంబేద్కర్ గారి విగ్రహం ముందు ఉన్నటువంటి ఫ్లెక్సీని ఘోరంగా అవమానకరంగా తీసివేస్తున్నటువంటి పరిస్థితి. అంటే దళితులు క్రిస్టియన్స్గా కొంతమంది ఉన్నారనేది వాస్తవము. ఆ క్రిస్టియన్స్కి అందాల్సినటువంటి హక్కుల్ని కూడా కాలరాసే విధంగా రఘురామకృష్ణంరాజు గారు మాట్లాడుతున్నారు. వాళ్ళ రాజ్యాంగ ధర్మం ఏం చెప్తుంది సార్? ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ సమాన హక్కులు కలిగినటువంటి వారు అంటుంది. సనాతన ధర్మాన్ని తప్పుగా ఎవరు మాట్లాడట్లా, తప్పని ఎవరు అనట్లా. సనాతన ధర్మంలో ఉన్నటువంటి తప్పు కాకపోటువంటి కొందరు మాత్రమే ఉన్నతులు, మిగతా వాళ్ళు ఉన్నతులు కాదంటే ఖచ్చితంగా దానిలో కాదండి. ఆయన పిచ్చుకోవాలి. ఆయనకి అది ఏమి సనాతన ధర్మం అంటే తెలియకుండా పిచ్చి మిడిమిడి జ్ఞానంతో మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ అన్న ఆయనకి అసలు తెలియని కూడా తెలియదని నా అభిప్రాయం. ఎస్ సార్, నేను అదే చెప్తాను. కాస్త విజ్ఞానం ఇది ఉన్న వాళ్ళు ఎవరు అట్లాంటి మాటలు సనాతన ధర్మంలో సార్ పురుషులకి స్త్రీలకి మధ్య వ్యత్యాసం కనపడుతుంది. అదములు ప్రథములు అనేటటువంటి వ్యత్యాసం కనపడుతుంది. అనేక తప్పిదాలు దాని. ఒకవేళ మీరు సనాతన ధర్మాన్ని మోయాలనుకుంటే రాజ్యాంగ ధర్మాన్ని మీరు పాటించొద్దు అనుకుంటే రాజ్యాంగం నుంచి మీరు రాజీనామా చేసేసి సనాతన ధర్మాన్ని నెత్తినెత్తుకొని మీరు కావాల్సినంత ప్రచారం చేసుకోండి. సనాతన ధర్మం గురించి మీరు తప్పుగా ఎవరో మాట్లాడక ముందే మీరే మాట్లాడుతున్నట్టుగా ఉంది తప్ప జనాలను రోడ్డు మీదకి రమ్మంటే ఎవరి మీదకి రమ్మంటారు? మీరు మీ దృష్టికి వచ్చింది చాగంటి కోటేశ్వరరావును ఇందా సిదిరి అప్పలరాజు గారు చెప్పారు. సనాతన ధర్మం నిజంగా ఆయన పాటించేవాడైతే విడాకులు తీసుకోకూడదట. ఇంకా చాలా చాలా విషయాలు చెప్పారు కదా. మరి ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడే అంతా కూడా సార్ ఇదంతా కూడా హిందువుల్ని రెచ్చగొట్టి దళితుల్ని కించపరిచి దళితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికంగా సపోర్టర్స్గా ఉంటారని వారి మీద కక్ష తీర్చుకునేటటువంటి ప్రయత్నంగా ఇది కనపడుతుంది. దీనికి చెంపపెట్టుగా నిన్న సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు కనపడుతున్నాయి. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేసేలాగా, దేవస్థానం యొక్క ప్రసాదాన్ని అపవిత్రం చేసేలాగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మాట్లాడారో బేషరతుగా వారు సారీ చెప్పాలి, లేదా ఆ రాజ్యాంగ పదవుల నుంచి దిగిపోవాలి తప్ప దానిలో సారీ చెప్పకుండా కొనసాగేటటువంటి హక్కు వారికి లేదనేది మా తరఫు నుంచి నేను డిమాండ్ చేస్తాను. నా తరఫు నుంచి బాబ్జీ గారు ఏలూరు నుంచి. బాబ్జీ గారు నమస్కారం, మాట్లాడండి. మీరేమంటారు? నమస్తే కేసీఆర్ గారు. నమస్కారం. సంక్షిప్తంగా వాళ్ళందరికీ నమస్కారాలు. నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినంతా కూడా దేశంలో ప్రతి ఒక్కరు హిందూ భక్తులందరూ కూడా కూడలికి వస్తున్నారు. ఆయన చాలా తప్పు పడుతున్నారు. అంటే దేవుడే మాట్లాడిచ్చాడని చెప్పాడు కదా ఆ రోజున. మరి కరెక్ట్ అండి, కరెక్ట్. జగన్ గారి మీద ఏదైతే ఒక్క బాల్ వేసాడు అనుకోండి, అవి 3 బాల్ బయటకు వచ్చి ఈయనకే తగులుతాయి. ఓకే, రైట్. అలా 3 అంటే ఏంటంటే 3 కూటాలు కూడా బాల్ లేదు, 3 బాల్ వేస్తే 3 బాల్ కూడా మళ్ళీ ఆయనకే తగులుతాయి. రైట్. నాగరాజు మీరు ఇంకోటి గమనించారు కేసీఆర్ గారు, నేను ఒకటి చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు టిప్పింగ్ చేశారు. ఏది ఇలాగా ఈ 5 కల్తీ జరిగింది అనేది జరుగుతుంది, ఇలాగా కొవ్వు వాడారని చెప్పి. కానీ నేను ఆయన మాట్లాడేదాన్ని నేను ఎలా భావిస్తున్నా అంటే ఇప్పటికి జగన్ గారు సీఎం గా ఉన్నారనే ఉద్దేశంతో మాట్లాడారేమో నా భావన. హావభావాలు. థ్యాంక్ యూ. నాగరాజు గారు భీమవరం, సంక్షిప్తంగా. సార్ నమస్తే. సార్ నమస్తే, మాట్లాడండి. ఇప్పుడు ఎలా ఉంటదంటే నిజం గడప దాటేటప్పటికి అబద్ధం ప్రపంచం పెట్టేద్దంట. అలాగా వీళ్ళు ఏంటంటే దాంట్లో లడ్డూలు అది జరిగింది ఇది జరిగింది అని చెప్పేసి ఈ పచ్చ మీడియా మొత్తం ప్రపంచాన్ని చుట్టేశారు. హైదరాబాద్ నుంచి తీసుకొచ్చారు, అక్కడి నుంచి ఢిల్లీ నుంచి ఎవరెవరో వచ్చేసారు. అందరూ వచ్చేసి గోల
దాంట్లో కోర్టు నిన్న ఇచ్చిన తీర్పు కోసం ఇప్పుడు సైలెంట్ అయిపోయారు, తేలుకుట్టినలాగా తేలుకుట్టిన దొంగలు అయిపోయారా? దొంగలు అయిపోయారు. Right. పచ్చ మీడియాలో కూడా డిబేట్లు ఎలాగంటే నిన్న అది వదిలేశారు. అది వదిలేశారా? గొడవ లేదు. ఆ డిబేట్ లో వదిలేశారు ఇంకా హైడ్రా అని. ఇప్పుడు ఏదో తీసుకొస్తున్నారు. రైట్. అంటే ఈ కోర్టు ఇంతలాగా వ్యాఖ్యలు చేస్తే దాని గురించి ఆ నిజం చెప్పడానికి రాదు కదండి. రైట్, రైట్, ఓకే. అబద్ధం అయితే ప్రపంచాన్ని చుట్టించేస్తారు. రైట్, ఓకే, ధన్యవాదాలు. రాంభూపాల్ గారు, సారీ కొద్ది లేట్ అయింది, చెప్పండి మీ వాదన ఏంటి? మీరేమనుకుంటున్నారు? సుప్రీంకోర్టు తీర్పు తర్వాత చంద్రబాబు గారు ఇంతవరకు రియాక్ట్ అవ్వలేదు, పవన్ కళ్యాణ్ గారు అసలు మాట్లాడట్లేదు, ఏమిటి? మీరు కూడా సనాతన ధర్మాన్ని అనుకూలంగా మాట్లాడతారా లేదా అది వేరే, మీరు ఎట్లాగో మాట్లాడరనుకోండి. రైట్, ఓవరాల్గా చంద్రబాబు గారు వీళ్ళంతా ఏం చేయాలి ఇప్పుడు సుప్రీంకోర్టు ఇట్లాంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత? రాంభూపాల్ సార్, ముందు ప్యానెల్లో ఉన్న పెద్దలకు అదేవిధంగా వీక్షకులందరికీ నమస్కారం. సార్ వినిపిస్తుంది సార్? వినపడుతుందండి, మాట్లాడండి. వినపడుతుంది, మాట్లాడండి. హలో, వినపడుతుంది, మాట్లాడండి. విషయం మాత్రం ఈరోజు సుప్రీంకోర్టు ఏదైతే తన వ్యాఖ్యానించిందో ఆ వ్యాఖ్యలు దేశ రాజకీయ పరిస్థితులకు, అందులో ఆ భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి సరిగా సూటిగా జవాబు చెప్పింది. వాళ్ళు చెప్పిన ఇతర విషయాలు మన పెద్దలు మాట్లాడినారు. రాజకీయాల్లోకి దేవుణ్ణి లాగకండి అనే వాక్యం చాలా కీలకమైంది. ఈ రోజు రాజకీయ పరిస్థితులకు తగ్గట్టుగా వ్యాఖ్యానం ఉంది. ఎందుకంటే ఇదే మామూలు పల్లెల్లో చెప్తుంటారు, తోటకూర దొంగలించినప్పుడే మందలించింటే బాగుండేదండి. ఈ వాక్యం గత 10 సంవత్సరాల క్రితం మాట్లాడింటే ఇంకా చాలా రాజకీయాలు చాలా బాగుండేటివి. సరే, ఏమైనా సందర్భవశాత్తు ఈ రోజుకైనా సుప్రీంకోర్టు విసభ్య కమిటీ చాలా స్పష్టంగా రాజకీయాలకు దేవునికి సంబంధం పెట్టకండి అనే వాక్యం చాలా కీలకమైందని చెప్పేసి మేము భావిస్తాం. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో తిరుపతి లడ్డు గురించి చాలా వ్యాఖ్యానాలు చేసినారు. చివరికి ఉప ముఖ్యమంత్రి తానే హైందవ ధర్మానికి ప్రతినిధిలాగా తిరుపతి మెట్లకు పూజలు చేయడం, దీక్షలు, కోర్టు ఇచ్చినటువంటి ఈ వ్యాఖ్యానాల మీద నిజంగా బాధ్యతగా ధర్మ ప్రకారం అయినా సరే, వాళ్ళు చెప్పే ధర్మ ప్రకారమైనా స్పందించాలి కదా. ఎందుకని స్పందించడం లేదు? స్పందించలేదు అంటే ఆమోదించినట్టుగానే అర్థం చేసుకోవచ్చు. అందుకని తొందరపడిపోయి రాజకీయ ప్రయోజనాల కోసం ఏదైనా వాడవచ్చు అంటే అన్ని అనుకూలించవు, వికటిస్తాయి అనే విషయాన్ని గుర్తించాలి. రెండో విషయం, ఈ రోజు వైసీపీ ఎమ్మెల్యే గారు చెప్పింది చాలా సరైనదిగా నేను భావిస్తున్నాను. ఎందుకని ఈ విషయాలను ఎత్తుకున్నారు? ఎందుకని తిరుపతి లడ్డును ఇంత పెద్ద ఇష్యూగా మార్చినారు? ఓ కీలకమైన అంశాల గురించి పక్కకు మళ్లించడానికి జరిగినట్టుగా ప్రజలు భావిస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి 3 కీలకమైన అంశాలుగా ఎన్నికల ముందు ప్రచారం చేసింది తెలుగుదేశం కూటమి. అందులో ఒకటి విశాఖపట్నం లో ఉండే ఉక్కు ఫ్యాక్టరీ. ఇప్పుడు ఆ ఉక్కు ఫ్యాక్టరీ పరిస్థితి ఏమిటి? ఒకవైపు ప్రైవేటీకరణ కాదు, ఇది చాలా సక్రమంగా గవర్నమెంట్ నడుపుతుంది, దీనికి ఏం ప్రమాదం లేదని ప్రభుత్వాల పెద్దలు చెప్తారు. కానీ అక్కడ మాత్రం ప్రైవేటీకరణకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. పనులకి రావద్దని గేట్ పాస్ ఆపేసినారు ఈ రోజు నుంచి. దాని మీద అక్కడ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. 5,000 మంది పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులు పని నుంచి బయటికి పోవడం అంటే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మూలపడిపోవడం, లేదా అది బలహీనపడిపోవడం, ప్రైవేటీకరణ దిశగా వేగంగా అడుగులేయడం. దాంతో పాటు ఇంకో 4,000 మంది రెగ్యులర్ కార్మికులకు జీతాల్లో కోతలు కానీ, జీతాలు సక్రమంగా చెల్లించకపోవడం కానీ, లేదా వాళ్ళ పనికి టీఆర్ఎస్ పేరుతో తొలగించే ప్రయత్నాలు కానీ జరుగుతున్నాయి. అంటే దీని అంతటిని బట్టి మనకు అర్థమవుతున్నది ఏంటి? విశాఖ ఉక్కును ప్రైవేటీకరించడానికి ఒక డైవర్షన్ పాలిటిక్స్ లాగా దీన్ని ఒకటి తీసుకున్నారా? అదే విధంగా ఇంతకుముందు బాబురావు గారు మాట్లాడినారు విజయవాడలో జరిగిన పరిస్థితి. మీ దగ్గర లెక్కలు, మాకు ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉన్నాయో లేదో ఇది నిజమో కాదు, స్పష్టమైన ఆధారాలతోనే మేము మాట్లాడుతున్నాం. కొవ్వొత్తులకు ఖర్చు పెట్టి, అక్కడ సంబంధించిన భోజనం ప్యాకెట్లకు, వాటర్ బాటిల్స్ ఖర్చు పెట్టినామని చెప్పేసి ₹1,00,00,000 డబ్బులు ఖర్చు చేసినారు. ఇవన్నీ ప్రభుత్వ డొమైన్ లోనే ఉన్నాయి. అంటే దీని అర్థం ఏమిటి? అగ్గిపెట్లకి 21 కోట్లు ఎందుకు అవుద్దండి? ఆశ్చర్యం కలిగిస్తా. ₹1,00,00,000 ప్రజల ఆస్తు, అదే అక్కడ ప్రజల ఆస్తులు నష్టపోయి వారు అన్నమో రామచంద్ర అని ప్రభుత్వం ఏదైనా సహాయం చేస్తుంది, దాతలు రాజకీయాలకు మళ్లించుకున్నట్టుగా కనపడుతుంటే మరి ఈ విషయాలన్నీ చర్చకు రాకూడదంటే మొత్తం దేశ ప్రజలందరూ, అత్యధిక మంది ప్రజల దృష్టి, అది భక్తులు కాదా, హిందూయేతరులా ఎవరైనా సరే తిరుపతి లడ్డుని ప్రసాదంగా భావించే వాళ్ళు అత్యధిక మంది ఉంటారు, మంచి తీపి పదార్థంగా భావించే వాళ్ళు కూడా కొద్ది మంది ఉంటారు. ఎవరైనా తిరుపతి లడ్డును కాంట్రవర్షియల్ చేయడాన్ని ఖచ్చితంగా అది అందరూ చర్చ అనే అంశంగా మారుతుంది. అందుకనే దాన్ని ఎత్తుకున్నారేమో అని అనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని అడిగిందో, నా ఉద్దేశంలో కేంద్ర ప్రభుత్వం గనక దీంట్లో జొరబడి తిరుపతి దేవస్థానానికి కూడా ప్రమాదం ఏర్పడుతుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం చాలా రోజులుగా కాసుకొని ఉంది ఈ దేవస్థానాలన్నింటినీ తమ ఆధీనంలో పెట్టుకోవాలి. ఓకే, అంటే ఇప్పుడు
కేంద్రం సిబిఐ ఎన్నికల వ్యవస్థనే తన ఆధీనంలోకి తీసుకోవాలా? జమిలి ఎన్నికల పేరుతో మీ మొత్తాన్ని లైన్ ఏంటో కట్ ఆపుకునేటప్పుడు అవుతా ఉంది సార్ రాంభూపాల్ గారు, సార్? తరచుగా కట్ అవుతా ఉంది. ఫైనల్ ఒక మాట చెప్పండి, కేంద్రం ఏమని ఇచ్చే అవకాశం ఉంది? సిట్ కంటిన్యూ చేయండి అని చెప్తుందా, లేదు ఇండిపెండెంట్ ఏజెన్సీతో చేయటమే కరెక్ట్ అని చెప్తుంది అనుకుంటున్నారా? ఒకవేళ ఈ రెండు పరిణామాల్లో ఏది జరిగితే ఎట్లా ఉంటుంది? ఒకటి మాత్రం కరెక్ట్ సార్, కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలోకి ఈ కేసును తీసుకుంటుందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే సిట్ అనే దాన్ని పెట్టినా ఎటు జనం విశ్వసించారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇంత వ్యాఖ్యానాలు చేసిన తర్వాత సిట్ ఇచ్చే రిపోర్ట్ పెద్ద వ్యాలిడిటీ ఉంటుందని చెప్పేసి అనుకోలేదు. కానీ కేంద్రం తన ఆధీనంలో తీసుకొని మొత్తం వ్యవహారాన్ని, రాష్ట్రంలో ఉండే రాజకీయ వ్యవస్థనంతటిని తన అదుపులో పెట్టుకోవడానికి ఈ కేసులో కూడా తీసుకుంటారేమో అని చెప్పేసి భావించాల్సి వస్తుంది. ఓకే, అట్లా అంటారా? రాజు పెద్దపల్లి నుంచి. రాజు గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే గారు. నమస్కారం, మీరేమంటారు? లేదు అయితే ఖచ్చితంగా వాళ్ళు లేదు, మనము వాళ్ళు రాజీనామా ఇయ్యరు, విలువలు లేవు కూడా సార్. ఖచ్చితంగా దీన్ని బూమరాంగ్ చేయాలి, ఖచ్చితంగా రాజీనామా చేయాలి. అబద్ధం ఆడిండ్రు అనేది అది రాజీనామా చేయాలంటారా మీరు అనేది? ఖచ్చితంగా రాజీనామా చేపియాలంటే ఆ పరిస్థితులు ఉన్నాయా సమాజంలో? లేదు సార్, మిగతా వీళ్ళకు మద్దతు కావాలి. సిపిఐ పార్టీలన్నీ కూడా వీళ్ళకి మద్దతు ఇవ్వాలి, ఇస్తేనే అయితే. ఎందుకంటే ఇలాంటి ప్రచారం చేస్తూ కాదుగా, అక్కడ మొత్తం 1-2 పార్టీల మిగతా వాళ్ళందరినీ ఆయనే మేనేజ్ చేసుకుంటున్నాడు కదా, ఇంక్లూడింగ్ కాంగ్రెస్. ఇప్పుడు ఇలాంటి వ్యక్తులకు కూడా మద్దతు ఎట్లా ఇస్తారో వీళ్ళు అంటే జగన్ గారి పరిపాలన ఎంత చక్కగా చేస్తారు. ఇప్పుడు చూస్తే మీ లైన్ కట్ అవుతుంది, కంప్లీట్ చేయండి. రైట్, ఓకే. కదాంబరి గారిది కూడా ఒక జత్వాని ఆసక్తికరమైనటువంటి వార్త బయటకు వచ్చింది. ఏంటిది? ఈవిడ అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారి నోయిడాలో, అతన్ని కూడా హనీ ట్రాప్ చేసినట్టుగా అప్పుడే వచ్చింది, రికార్డ్ అయింది. అది ఇవాళ కూడా వచ్చింది పేపర్లో. అంటే చంద్రబాబు నాయుడు గారు మద్యం, ఇసుక, మట్టి, మళ్ళీ దీంతో పాటుగా ఈ ఆడవాళ్ళని అడ్డం పెట్టేసి తప్పించుకునేటటువంటి ప్రయత్నం. ఈ కదాంబర్ గారి విషయంలో వారు చేసినటువంటి హడావిడి ఏదో ఒక మహిళా జాతిని ఉద్ధరిస్తున్నట్టుగా వారు చేసినటువంటి ఆ వ్యాఖ్యలు కానీ, ఈవిడ్ని తీసుకొచ్చి చేసినటువంటి ఆ కార్యక్రమాలు కానీ, ఇవాళ దీని గురించి కూడా వారు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఐపీఎస్ఎల్ని పక్కన పెట్టడం కానీ, లేకపోతే వారు చాలా చాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేశారు. సో ఇవన్నీ కూడా తప్పని బయటకు వస్తున్న తర్వాత ఈవిడ నేర ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తిని బయటకు వచ్చిన తర్వాత దీని మీద కూడా ఆలోచించాలి. ప్రజల వైపున వారు ఉన్నటువంటి వారి పరిపాలన వారు 6 హామీలు ఇచ్చి చేయలేక ఆ 6 హామీల నుంచి తప్పించుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద ఏ విధంగా అయితే అపనిందలే వేస్తున్నారో, వారిని అపాసుపాలు చేస్తున్నారో, వీటి మీద కూడా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు యొక్క ప్రతిష్టని దెబ్బతీసినటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారు, దాంతోపాటు వారి అధికార ప్రతినిధులు కూడా ఖచ్చితంగా సారీ చెప్పాలి ఇప్పటికైనా. ఇవాళ ఏదో చంద్రబాబు నాయుడు గారి టూర్ ఉంది 3వ తారీఖు అని చెప్తున్నారు. ఏం చెప్పబోతున్నారు తిరుపతికి? పవన్ కళ్యాణ్ గారు మరియు చంద్రబాబు గారు కూడా వెళ్తున్నారంట. అసలు సారీ చెప్పకుండా మీరు ఎలా వెళ్తారు? మీ దగ్గర ఏ ఆధారం లేకుండా అంతమంది భక్తుల మనోభావాల్ని దెబ్బతీసినటువంటి మీకు అక్కడికి పోయేటటువంటి హక్కు ఉందా? అంత అపవిత్రం చేసినటువంటి మీ వ్యాఖ్యల్ని వెనక్కన్నా తీసుకోవాలి, సారీ అన్నా చెప్పాలి, లేదా కేసు తేలిందాకన్నా ఆగాలి. ముందే వెళ్ళి మీరు మళ్ళీ ఈ క్షుద్ర రాజకీయం చేయడం ఆపాలి. రైట్. డాక్టర్ అనిల్ కుమార్ గారు, హుజూర్ నగర్. డాక్టర్ అనిల్ కుమార్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి, చెప్పండి మీ అభిప్రాయం. పవన్ కళ్యాణ్ గారి దీక్ష అయిపోయిందా సార్? మెట్లు గడిగే కార్యక్రమం ఉంటే కొద్దిగా తిరుమలకి ఆ మెట్లు గడుక్కుంటా బొట్లు పెట్టుకుంటే పైకెక్కి సాష్టాంగ నమస్కారం చేసి భక్తులందరికీ క్షమాపణలు చెప్పానండి. అంతేనా? ఆంధ్రప్రదేశ్ ఎలా అయిపోయిందంటేనండి, ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డిని సీఎం అనే ఊహలో ఉన్న చంద్రబాబు నాయుడు లడ్డూ కల్తీ అయింది. అంటే ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఈవీఎంల ద్వారానే కాదు మిత్రమా, ఈవీఎంల ద్వారానే వచ్చిందనేటువంటి అభిప్రాయం సర్వత్రా ఏర్పడింది కదా. సో అందుకని జగన్ గారే సీఎం అని అనుకుంటున్నారేమో. ఇంకా భయం ఉందండి. ఇంకొక వ్యాఖ్య అండి, ఇక్కడ మనకి మొన్న ఎలక్షన్స్ తరువాత టీడీపీ ఒక పెద్ద నాయకుడు మాట్లాడిన మాట ఇక్కడ ఖచ్చితంగా మనం మెన్షన్ చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు, చావలేదు.
అంటే ఇప్పుడు ఏంటి అసాసినేషన్ చేద్దామని చూస్తున్నారా, మానసికంగా మెంటల్ అసాసినేషన్ చేస్తారా? రైట్ ఇదండి ఆలోచన. రైట్ ఇద్దరు కూడా క్షమాపణ చెప్పాల్సిందే, సీఎం గారు, డిసిఎం గారు. రైట్, ఓకే. విజయబాబు గారి దగ్గరికి వెళ్ళే ముందు రాంభూపాల్ గారు మళ్ళీ ఒకసారి చెప్పండి, ఇప్పుడు క్షమాపణ చెప్పాలి, రాజీనామా చేయాలన్న డిమాండ్ల మీద మీరేమంటారు? సార్, ఒకటి బాధ్యతగా మీరు మొదట్లో ప్రస్తావించినారు నీలం సంజీవ్ రెడ్డి గారి గురించి, నెదురుమల్లి జన, ఆ బాధ్యతగా వ్యవహరించేటువంటి రాజ్యాంగబద్ధ ధర్మ అది అమలు చేస్తే ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. కానీ ఆ స్థితి ఉందా? అట్లాంటి స్థితిలో అంత నైతికత కలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయా? అవి లేవనప్పుడు డిమాండ్లు, ప్రజల నుంచి డిమాండ్స్ ఉంటాయి, అధికారంలో ఉన్న వాళ్ళు దాన్ని అమలు చేయరు. అది ఒక భాగం. రెండోది, జత్వాని కేసు గురించి పెద్దలు మాట్లాడినారు. అది నిర్ధారణ తొందరపాటు చేసి తొందరగా మనం వ్యాఖ్యానించడం కంటే విచారంలో ఉంది, జరగనండి. నిజం ఉంటే ఎప్పటికైనా బయటకు వస్తుంది. అబద్ధాన్ని ప్రచారం చేస్తే అది ఖచ్చితంగా ఎదురు జరుగుతుంది. కాబట్టి దాని వరకు ఓపిక పట్టాలి. మూడో విషయం, ఈ రోజు ముఖ్యమంత్రి గారు కర్నూలు జిల్లా పుచ్చకాయల మాడ అనేటువంటి గ్రామానికి పోతున్నాడు. అంతకు ముందు ఇట్లాంటి పర్యటన సందర్భంగా పెనుగొండ దగ్గర, అనంతపురం జిల్లా పెనుగొండ దగ్గర ముందస్తు అరెస్టులు చేసినప్పుడు లోకేష్ గారు ఒక ట్వీట్ చేసినారు, ఎవరిని కూడా ముందస్తు అరెస్ట్ చేయొద్దండి, ఇది పాత వైసీపీ ప్రభుత్వ పోలీస్ అధికారుల మైండ్ సెట్ మారలేదు, కాబట్టి నేను క్షమాపణ చెప్తున్నాను కామ్రేడ్స్ అని. ఈ రోజు కర్నూలు జిల్లాలో ఉండే పోలీస్ అధికారులు మాకు నోటీసులు ఇచ్చారు. సిపిఎం, సిపిఐ, దాని అనుబంధ ప్రజా సంఘాలు ఎవరు కూడా ముఖ్యమంత్రి గారి పర్యటనను అడ్డుకోకుండా ముందస్తు అరెస్టులు చేయబడి, అంటే ట్వీట్ చేసి 3 రోజుల్లోపే మారింది ఏంటి పరిస్థితి? తిరుమలకి జగన్ గారు వెళ్తున్నారు, మరి అదేందో దైవ దర్శనానికి వెళ్ళే వాళ్ళకి అనుమతి కావాలంట. మరి అదేం అనుమతి? ఆయన ఒక్కడికి అనుమతి లేదు కాబట్టి మిమ్మల్ని అందరినీ హౌస్ అరెస్ట్ చేస్తామని కొన్ని వందల మందిని అరెస్ట్ చేశారు, హౌస్ అరెస్ట్ చేశారు కదా. ఎక్కడికి పోతున్నాం మనం? ఏం చెప్తున్నాం, ఏం చేస్తున్నాం అని ప్రజలు అన్ని గమనిస్తారు సార్. ఒకటి విషయం మాత్రం ఖాయం, మనం భ్రమలో ఉండి జనాన్నందరినీ భ్రమలో పెట్టాలనుకునే ఎవ్వరం కూడా అంతిమంగా ప్రజలే గమనిస్తారు అనే విషయాన్ని మాత్రం గుర్తించాలి. రైట్. ఫైనల్గా విజయబాబు గారు చెప్పండి, ఓవరాల్గా ఈ డెవలప్మెంట్స్ అన్ని ఎటువైపు దారితీస్తాయి? అంటే ఆత్మ పరిశీలన, ఇప్పుడు చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మాతోటి, ఆయన చంద్రబాబు గారు అయితే డైరెక్ట్గా చెప్పాడు కదా, మాతోటి దేవుడే చెప్పించాడు అన్న దాని మీద గిల్టీ కాన్షియస్ కూడా ఏముండదా? మళ్ళీ మాట మారిస్తే దేవుడికి అప్రతిష్ట, దేవుడి మీద విశ్వాసం పోతుంది జనానికి అనే భావన కూడా లేకుండా ఆయన మాట్లాడారా? ఇంకోవైపు ఏమో మీరు విజయవాడ వాస్తవ్యులు కూడా కదా, ఈ అగ్గిపెట్లకి 21 కోట్లు ఏంటండి బాబు, ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఒకటి అదే చెప్తున్నాండి, పదవి అహంకారం అనేది తలకెక్కినప్పుడు మొత్తం అసలు తమ ఉనికినే కోల్పోయి పూర్తిగా మనం ఈ రోమ్ చరిత్రలో కూడా చూసామండి. దాదాపుగా దైవదూతలు, మనమే దైవదూతలు అని చెప్పని అన్నప్పుడు దేవుడే గట్టిగా మట్టిగా వేస్తే తిరిగి పాతాళానికి పడిపోతారు. ఇప్పుడు ఇవాళ జరిగింది కూడా ఏంటంటే, స్వామివారితో ఆటలాడితే ఆషామాషి కాదు అనేటువంటిది చాలా స్పష్టంగా తెలిసింది. ఈ రోజున నిజంగా ఎవరు దైవదూతలు అని అంటే, ధర్మాసనానికి ప్రతినిధులుగా ఉన్నటువంటి 2 న్యాయమూర్తుల యొక్క వ్యాఖ్యలు సాక్షాత్ అది స్వామివారి యొక్క దీని ద్వారా వచ్చినవి అని చెప్పని భావించాలి. అందుకే నైతికత అనేది ఉంటే ఖచ్చితంగా రాజీనామా చేయాలి. కానీ వాళ్ళలో అసలు మీరు అన్నారు ఆత్మ పరిశీలన, ఆత్మే లేనటువంటి వాళ్ళకి ఆత్మ పరిశీలనే ఉంటుందండి. అందుకని పూర్తిగా వాళ్ళు ఒక జడత్వంలో, ఒక మూఢత్వంలో మునిగిపోయి పదవి అహంకారంతో చెలరేగిపోతున్నారు. ప్రజలు మళ్ళీ ఖచ్చితంగా బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుంది. అయితే ప్రజా ఉద్యమాలు ఒకటి, ఇక్కడ కామ్రేడ్స్ కమ్యూనిస్టులు మాత్రం నేను మనస్ఫూర్తిగా ఇప్పుడు అభినందిస్తున్నాను. మొన్నటి వరకు కూడా ఒక అచేతనంగా ఉన్నటువంటి కమ్యూనిస్టుల్లో ఇవాళ ఒక కథలోకి వచ్చింది. వరదల విషయానికి వచ్చినట్టయితే పాప బాబురావు, నాకు మంచి మిత్రుడు కూడా కామ్రేడ్ బాబురావు, తను చేస్తున్నటువంటి సర్వీస్ మాత్రం మామూలు విషయం కాదండి. ఒకవైపు వాళ్ళు బాధితులకి సర్వీస్ చేస్తూనే మరొక వైపు ఏంటంటే ఈ ఇష్యూస్ మీద కూడా గట్టిగా మాట్లాడుతున్నారు. అయితే ప్రజాస్వామ్యంలో నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, ఇటు వైసీపీ శ్రేణులకు కానీ కమ్యూనిస్టులకు కానీ, లేదు సామాజిక చైతన్యం ఉన్నటువంటి ఏ సంఘాలకైనా కూడా అన్యాయాలు, అక్రమాలు జరిగినప్పుడు ఏంటంటే పార్టీ సిద్ధాంతాల జోలికి వెళ్లకుండా అంశాల ప్రాతిపదికగా కలిసి ఐక్య పోరాటాలు అనేటువంటి అవసరంగా చేయాలండి. పొలిటికల్ థీరీస్ వేరే ఉండొచ్చు, బట్ ఎన్నో గతంలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, ముఖ్యంగా విజయవాడ చరిత్రలో ఎంత డైరెక్ట్గా పర్సనల్గా డిఫర్ అయినా, పార్టీల పరంగా డిఫర్ అయినా అంశాలు ఇష్యూ వచ్చినప్పుడు ఐక్య పోరాటాలు అనేటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి చారిత్రక విజయాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఇది మళ్ళీ ఇట్ ఈస్ హార్డ్ టైమ్ టు గెట్ యునైట్ అనమాట. అందరూ కూడా ఈ అరాచక ప్రభుత్వాల మీద, ఈ దుర్మార్గపు పాలన మీద కలిసి అంశాల వారీగా ఐక్య కార్యాచరణ సమితి అనేటువంటిది ఒకటి ఫామ్ చేసుకొని పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాదన్నట్లయితే ఇప్పుడు చూడండి, వాళ్ళని నోటీసులు ఇచ్చారు. తిరుపతిలో సాక్షాత్ ఎంపీ ఆ పార్లమెంటు సభ్యుడు కూడా
దైవ దర్శనానికి వెళ్ళడానికి వీలు లేదని చెప్పని ఆంక్షలు విధించారు. ఆ రోజున అక్కడ ఆ ఇష్యూ మీద కమ్యూనిస్టులు మాట్లాడలేదు. ఈ రోజున కమ్యూనిస్టులకి నోటీసులు ఇచ్చారు కర్నూలు. దీంట్లో వైసీపీ శ్రేణులు మాట్లాడాల్సిన అవసరం ఉంది. సో ఆ విధంగా కాదు ఇప్పుడు ఏంటంటే అది సార్ ఈ ఎమ్మెల్యే గారు ఒక మాట అన్నారు, చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు తిరుమల వెళ్లే ముందు క్షమాపణ చెప్పిన తర్వాత వెళ్ళాలంటున్నారు, మీరేమంటారు? అదేనండి, దానికోసమే నేను అనేది ఖచ్చితంగా ఐక్య పోరాటాలు అంటే ఒకే గళంగా ఈ అరాచకాల మీద ధ్వజమెత్తాలి. దానివల్ల ఏంటంటే సిద్ధాంత వైరుధ్యాలని ఏముండవు. ఈ భారతదేశ చరిత్రలో అసలు తూర్పు పడమరగా ఉన్నటువంటి పార్టీలు కూడా ఒక కామన్ పబ్లిక్ కోసం, పబ్లిక్ ఇష్యూస్ కోసం కలిసి పోరాటాలు చేసి ఆంధ్రప్రదేశ్లో కూడా నేను చెప్పేది ఏంటంటే వైసీపీ పార్టీ కానీ ఇతరత్ర కలిసి వచ్చేటువంటి కమ్యూనిస్టులతో కానీ కలిసి అంశాల ప్రాతిపదికగా ఐక్య పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం ఉందా? లేదంటే అవతల శత్రువు బలమైనటువంటి ప్రత్యర్థి ఉన్నప్పుడు ఇలా ఎవరికాళ్ళు విడిపోయి చేస్తే ఏంటంటే అందరినీ తొక్కేస్తారు. చూద్దాం మరి సార్ చంద్రశేఖర్ గారు ఏమంటారు. చిత్తూరు నుంచి పొన్నయ్య గారు సంక్షిప్తంగా. హలో. సుప్రీంకోర్టు ఎదురుగా ఉండే ఎవిడెన్స్ ఏటీఎల్ ఎవిడెన్స్ సరిపోతుందండి, వేరే ఇన్వెస్టిగేషన్ అవసరం లేదు. అందుకనే అన్ని క్వశ్చన్స్ చేశారు సుప్రీంకోర్టు వారు. ఆర్గ్యుమెంట్ లోని సుబ్రహ్మణ్య స్వామి ఆర్గ్యుమెంట్ లోని అంటే క్వశ్చన్ లోనే సుప్రీంకోర్టు అడిగిన క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. ఆన్సర్ ఏంటి? వాడలేదు అనేది. కాబట్టి వాడి ఉంటేనే ఇన్వెస్టిగేషన్, వాడలేదు కాబట్టి ఇన్వెస్టిగేషన్ లేదండి. తర్వాత వచ్చి సుబ్రహ్మణ్య స్వామి పెట్టి ఉండేది PIL పబ్లిక్ ఇన్వెస్టిగేషన్ వచ్చి పనిష్మెంట్ క్రిమినల్ కాన్స్పిరసీ ఉంది అని క్రిమినల్ పనిష్మెంట్ ఇవ్వాలని అడిగారు. కాబట్టి రిజైన్ చేసేది ఇదంతా వాళ్ళ సొంత వ్యవహారము. ఇంకొకరు వస్తారు రిజైన్ చేస్తే, సీఎం గారు రిజైన్ చేస్తే లోకేష్ ఇంకొకరు వస్తారు. అయితే దీంట్లో అపాలజీ అడిగే ఒక ఛాన్స్ ఉందండి. అపాలజీ అంటే సీఎం లో డైరెక్ట్ గా వచ్చి అపాలజీ అడగాల. ఆ అపాలజీ కూడా రీజన్ ఉండాలా. రీజన్ ఏంటి? పొరపాటు అయిందనో, నోరు జారినానేనో అది చెప్తేనే ఒప్పుకుంటారు. కాబట్టి చాలా పొరపాటు చేశాడు, చిక్కులు పడ్డాడు. కాబట్టి ఇన్వెస్టిగేషన్ అవసరం లేదు. తాడేపల్లి సురేష్ బాబు గారు. అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం సార్. నమస్కారం. ఇప్పుడు లడ్డు విషయంలో సుప్రీంకోర్టు వారి ఆధ్వర్యంలో ఉంది కాబట్టి మనం ఏం మాట్లాడకూడదు. ఇక పవన్ కళ్యాణ్ గారు లడ్డూలో కలిసింది, నేను సనాతన ధర్మాన్ని కాపాడుతానని ఆయన ప్రాయశ్చిత్త దీక్షను మొదలు పెట్టారు. నాకు తెలిసి ఇంకా లడ్డూ కలిసి జరిగిందా జరగలేదని కోర్టు వారు ఇంకా చెప్పలేదు కాబట్టి చెప్పేసి వాళ్ళు అన్నారు ఎక్కడ కల్తీ జరిగినట్లు ఎక్కడుంది, లడ్డూనే పరీక్ష చేయలేదు కాదు, టీటీడీ లాయరే చెప్పాడు కలపలేదని, కల్తీ వాడలేదు. వచ్చే వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ దీక్షను కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాం సార్. ఎప్పటి వరకు ఆ తీర్పు అనేది ఫైనల్ గా వచ్చే వరకు ఆయన ఒక పక్క దీక్ష చేస్తున్నా అంటే ఇంకో పక్క వెళ్ళేమో అమ్మాయిలతో డాన్స్ చేస్తున్నా షూటింగ్ లోనే. మొన్న ఎవరో ఆయన దీక్ష నిర్మించకుండా దేవుడి మీద భక్తి సాటుకోవాలని సగటు వాటర్ గా కోరుకుంటున్నాం సార్. రైట్, ఓకే. ఫైనల్ గా చంద్రశేఖర్ గారు చెప్పండి, నిజంగానే అందరితో కలిసి పనిచేసే అవకాశం ఉందా? ఎట్లా సాధ్యం? ఖచ్చితంగా ప్రజల వైపు నిలబడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ముందుండి నడిపిస్తుంది. వచ్చేటటువంటి ప్రతి ఒక్క పార్టీని కూడా కలుపుకొని ఈ దుర్మార్గాల మీద, ప్రభుత్వం తీసుకునేటటువంటి ఈ తప్పుడు విధానాల మీద పోరాటాలు చేయడానికి సిద్ధం. మేము చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఎందుకు సారీ చెప్పాలని అడుగుతున్నామంటే, తిరుమల తిరుపతి యొక్క ప్రతిష్టని దెబ్బతీసే వ్యాఖ్యలు చేశారు. వారికి ఉన్నటువంటి విస్తృతమైనటువంటి మీడియా ఛానల్స్లో విస్తృతంగా ప్రచారం చేశారు. దాంతో పాటుగా నేషనల్ అటెన్షన్ వచ్చింది మీడియాల్లో. ఇవాళ ఉన్నటువంటి ఈ పరిస్థితిలో వారికి ఉన్నటువంటి ఛానల్స్ వీటిని చూపించవు. వారికి వ్యతిరేకంగా వచ్చినటువంటి వ్యాఖ్యల్ని వారు రాయరు, కాబట్టి ఈ మన రాష్ట్రంలో ప్రజలు పార్టీల వైజ్గా విడిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి నిజం తెలవాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు బయటకు వచ్చి సారీ చెప్పాలి. ఆ ప్రతిష్టను మళ్ళీ నిలబెట్టాలా. దేవుడి దగ్గర ఈ పరాచకాలు ఇలాంటి అంటున్నారు కదా వాళ్ళు, మొన్నటిదాకా అన్నారు కదా దేవుడిని కూడా అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడం వారికి అలవాటైనటువంటి విద్య కదా. సో దీనిలో దేవుడు వారిని శిక్షించేటట్లయితే ఖచ్చితంగా జరుగుతుంది. కనీసం దేవుడి మీద నమ్మకం ఉంటే సారీ చెప్తే ఆ శిక్ష నుంచి తప్పించుకోవచ్చు కదా అంటున్నాను. రైట్. విజయబాబు గారు, తాడిపత్రి చంద్రశేఖర్ గారు, రాంభూపాల్ గారు పలువురు మాట్లాడారు. అందరికీ ధన్యవాదాలు. ఇది నేటి చర్చ కార్యక్రమం. నమస్కారం.